చదవండి 7 నుంచి 11. ఒకని కాకిని వెలుపలికి విడిచిపోజే. మంచిగా చదవండి. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నోవా ఓడ గురించి మనకు అందరికీ తెలుసు. నోవా గురించి, ఓడ గురించి తెలుసు. భూలోకము దేవుడు సమస్త మార్గాలు మనుషులు చెరిపేసుకున్న కారణాన్ని బట్టి సమస్త భూజంతువులు మనుషులు నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు నోవాహు చూసి అతడు కృప పొందిన వాడుగా ఉంటే నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. తయారు చేసుకున్నాడు. నీతో పాటు ప్రతి దాని జంతువులో కానీ, పక్షుల్లో కానీ, పశువుల్లో కానీ జతలు జతలుగా నీ దగ్గర ఉంటాయని చెప్పాడు. 40 పగళ్ళు 40 రాత్రులు నోవాహును దేవుడే ఓడలో మూసిపెట్టాడు. ఇప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం, ఆకాశ తూములు విప్పబడ్డాయి. భూమిలో ఉన్న ఆ ఊటలన్నీ ఒకేసారి విప్పబడి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది. తర్వాత 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ఉన్నాయట. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మొదట చూస్తే ఆ 40 పగళ్ళు 40 రాత్రుల్లో బహుభయంకరమైన శోధన, బహుభయంకరమైన చీకటి, వర్షము, తుఫాను, అలలు, గాలులు, భయంకరమైన తుఫాన్ల మధ్యలో ఈ ఓడ ఉంది. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయింది. వాళ్ళ గురించి కాదు, ఇప్పుడు ఓడల గురించే మాట్లాడుకుంటున్నాం. మీరు ఎంత జాగ్రత్తగా వింటే అంత తొందరగా ముగిస్తా. ఈరోజు కాకి గురించి, పౌరం గురించి నేర్చుకుంటాం. అందుకే జాగ్రత్తగా వినాలి. దేవుడు నోవాహును వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు నోవాహు ఓడ తెచ్చి ఒక కాకిని పంపించాడు. కాకిని పంపిస్తే కాకి బయటికి వెళ్ళి మరలా తిరిగి నోవా దగ్గరికి రాలే. ఓడ అంటే సంఘం, నోవా అంటే సేవకుని గుర్తు. అందులో ఉన్న ప్రతి జాతి జంతువులన్నీ విశ్వాసాల గుర్తు. ఏ జాతి, ఏ వంశం, ఏ భాష, ఏదని కాదు, అన్నీ కలిపిందే సంఘం. కాకిని పంపించాడు. అది నీళ్లు తగ్గే వరకు ఆ లోకంలోనే తిరుగుతుంది, కానీ తిరిగి సంఘానికి కానీ, సేవకుని దగ్గరికి కానీ, ఓడలోనికి కానీ కాకి రాలేదు. హల్లెలూయా. ఈయన ఆశ ఏంటి? నోవా ఆశ ఏంటి? కాకిని పంపించిన అది ఈ రోజైనా వస్తుంది. రాలే. 2వ రోజు చూసిండు, రాలే. 3వ రోజు చూసిండు, రాలే. 4వ రోజు చూసిండు, రాలే. 7వ రోజు మరలా ఒక నల్ల పావురాన్ని పంపించాడు. హల్లెలూయా. ఎందుకు రాలేదంటారు? ఎందుకు రాలే? మనలోకి చాలామందికి తెలిసి ఏమనంటే ఆ నీళ్ళలో అన్నీ చచ్చిపోయినాయి, శవాలు ఉన్నాయి కనుక ఈ కాకి ఏం చేస్తుంది? శవాల మీద కూర్చొని తింటుంది. అది ఒకందుకు రైటే, తప్పు కాదు. కాకి ఏం తింటుంది? చచ్చిన శవాలు తింటాయి.
ఎక్కడ చూసినా శవాల్ని పీక్క తినడానికే అది ఉన్నది. దాని మనసులో ఎవరు లేరు? నోవు లేడు, ఓడలేదు. ఎందుకు లేదంటారు మరి? మాంసం తింటాంది, ఎవడొద్దంటాడు? సచ్చిన శవాలు పీక్క తినేదే కాకి. మరా ఎందుకు గుర్తుకు లేదా అంటున్నా నేను. ఇప్పుడు ఈయన పంపించింది ఎందుకు? ఓ కాకి, జలప్రలయం ద్వారా అందరూ చచ్చిపోయిళ్ళు, శవాలు ఉండొచ్చు, పీక్కొని తినుకుంటూ ఆనే కూర్చో అన్నాడా? మరి ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? నోవహు ఎందుకు పంపించాడు అంటున్నా. నీళ్లు భూమి మీద ఇంకిపోయినాయో లేదో తెలుసుకొని రమ్మన్నాడు. అక్కడ పీక్కొని తినుకుంటుండమని చెప్పలే. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడుతుంటే ఓడలో పోషించిండా లేదా కాకిని? ఇదేమనుకుందంటే, నేను అనుకుంటున్నా, ఈ ఓడలో ఇప్పటి వరకే 40 పగళ్ళు 40 రాత్రులు ఆ చీకట్లో, ఈ అలల శబ్దం, ఈ తుఫాన్లు, ఆ ఓడలో అల్లా కొల్లలంగా ఉండి భరించలేక విసుగొచ్చింది. వెంటనే ఒక అవకాశం వచ్చింది బయటికి రావడానికి. నోవహే కిటికీ తెరిచి నన్ను బయటికి పంపించిండు. ఈ దొరికిన అవకాశం మరలా నాకు వస్తాదో రాదో ఇప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలని మరలా ఎక్కడికి రావడానికి ఇష్టపడతలేదు. ఎక్కడికి రావడానికి ఇష్టం లేదు. అమ్మో, ఆ ఓడల్లా ఆ తుఫానే ఇంటుంటే, ఆ అగాధ ఊటలన్నీ విప్పబడుతుంటా అంటే, ఆ ఉరుములు, ఆ మెరుపులు, అలలు, ఆ ఓడను ఎన్ని అలలు కొట్టినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సుడిగాళ్ళు వచ్చినా, ప్రచండమైన వర్షం 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నా ఒక జీవికి కూడా చిన్న హాని దేవుడు కానివాడు. హల్లెలూయా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, గమ్యము వరకు కొనసాగించు నీ యాత్రను, గమ్యము వరకు కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను. శోధనలో ఆగిపోకు, వేదనలో దారి మరలకు, శోధనలో ఆగిపోకు, వేదనలో దారి మరలకు, దుఃఖములో దూరపడకు, యేసుతో కలసి కొనసాగించు, దుఃఖములో దూరపడకు, యేసుతో కలసి కొనసాగించు, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను. ఆమేన్. ఓడ విశ్వాస జీవితానికి గుర్తు. ఇది మరలా విశ్వాస జీవితంలోకి రావడానికి ఇష్టం లేదు. ఈ విశ్వాస జీవితంలో ఉంటే శోధనలు, అలలు, తుఫాన్లు, కటిక చీకటి పరిస్థితులు, చీకటి కెరటాల్లో ఏం జరుగుతుందో అన్న భయం, కలవరాల మధ్యలో ఈ ఓడలో ఇంతవరకు ఉన్నాను, ఇక చాలు
అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది. అవకాశం రానే వచ్చింది. నోవాహు బయటికి పంపించాడు. మరలా తిరిగి రావడానికి కాకి ఏం లేదు, ఇష్టం లేదు. కానీ నోవాహు మనసు 7 రోజులు చూశాడు. నేను పంపించిన కాకి ఏడుందో, అది మరలా రాకపోయే, అది వస్తుందని ఎదురు చూడమే కానీ దానికి తెలుసు నేను రానని. స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో కూడా అందే, ఎప్పుడు పోవాలనా ఈడుంటే ఇదే బాధ, ఇదే కష్టం, ఇదే దుఃఖం. ఏ మేలు జరిగింది, ఏం అద్భుతం జరిగింది? దేవుడు, భక్తి, సంఘం, సేవ చెప్పినట్టు ఎందుకు వినాలి? ఇవన్నీ చూస్తే కొంతమందికి ఇదొక మంచిగా అనిపించదు. అవకాశం కొరకు ఎదురు చూసి అవకాశం దొరికితే బయటికి వెళ్ళి మరలా రానివన్నీ నా దృష్టిలో, దేవుని దృష్టిలో అది కాకే. ప్రైజ్ ది లార్డ్. ఏం దొరుకుతుంది దానికి? ఏం దొరుకుతుంది? శవాల మీద పీక్క తింటుంది. శవాల మీద పీక్క తినే బతుకు తప్ప దానికి ఇంకో విలువ అనేది ఉండదు. నోవాహు దగ్గర క్షేమం ఉంది. నోవాహుతో ఉన్న వాటన్నిటికీ క్షేమం ఉంటుంది. కానీ నోవాహును, ఓడలో ఉన్న సమస్తాన్ని వద్దనుకొని లోకానికి వెళ్ళి శవాల మీద పిక్క తింటుంది. ఈ శవాలు ఏంటో తెలుసా? అపరాధముల చేత, పాపముల చేత అనేకులు చచ్చిన వారై ఉండగా ఆ చచ్చిన వారి మధ్యలోకి, ఆ లోకంలోకి, ఆ పాపంలోకి, శాపగ్రస్తమైన మనుషుల మధ్యలోకి వెళ్ళి అక్కడున్న సుఖభోగాలని అనుభవిస్తూ, అక్కడున్న వాళ్ళతో సహవాసాలు చేస్తూ, అక్కడున్న వాళ్ళతో స్నేహాలు చేస్తూ, అక్కడున్న వాళ్ళతో బ్రతుకుతూ, ఆ బ్రతికే మంచి బ్రతుకని బ్రతుకుతూ చచ్చిన శవాల మీద బ్రతికే కాకి బ్రతుకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ కాకి యొక్క బ్రతుకు మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు. మరలా అందుకే రావడానికి ఇష్టం లేదు. సంఘంలో ఉంటే పరిశుద్ధ జీవితం ఉండాలి, సంఘంలో ఉంటే విశ్వాస జీవితం ఉండాలి, సంఘంలో ఉంటే సేవకుని యొక్క నడిపింపులో ఉండాలి, విశ్వాస సంబంధమైన జీవితాన్ని చేయాలి. ఇలాంటి జీవితం చేయాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా లోకం మీద ఇష్టం. ఆ సచ్చిన వాళ్ళ మధ్యలో ఉండాలి, ఆ పాపిష్టుల మధ్యలో ఉండాలి, ఆ లోక సంబంధుల మధ్యలో ఉండాలి, ఇష్టానుసారమైన మనుషుల మధ్యలో ఉంటూ ఆ లోక సంబంధమైన చచ్చిన అనుభవాల్లో ఉండి వాటిలోనే ఆనందించాలనే ఒక కోరిక కలిగిన వారందరూ లోకంలోకి వెళ్తారు. మరల రావడానికి ఇష్టపడరు. స్తోత్రం, హల్లెలూయా. కాకి బతుకది. నాకు అనిపించింది, కాకిని ఎప్పుడు పిలుస్తారు? అమ్మా, కాకిని ఎప్పుడు పిలుస్తారు? పిండాకుడు అంటారు కదా. పిండం పెట్టడానికి ఏం అవసరం? 10 రోజులకు మన కాదు, బయట వాళ్ళకు. దేన్ని పిలుస్తారు? పిలిచేది ఎందుకు? సచ్చిన శవాల మీద పీక్కొని తినేదానా? ఇదిగో ఇక్కడ కూడా నీకు పెట్టాము, వచ్చేం చేయి, తిను. అదే ఇంటి మీదకి వచ్చి అరిసింది అనుకో, పోలేదనుకో, ఓ రాయి తీసుకుంటా. అంతేగాని రాయే కాకి అని దగ్గర పెట్టుకుంటారా? ఈరోజు సంఘాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళ బ్రతుకులన్నీ కాకి లాంటివే. అది ఎప్పుడొచ్చినా అది కాకే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంది పాస్టర్ ఇవ్వాలంటారా? పౌరుషం మీద ఉన్నామంటే అంతే కాదు. మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా? అది మీ ఇష్టం. దేవుడు అన్ని పనులు ఇచ్చిండు నాకు చేసుకోవడానికి. నా కోపం ఇంకా మీకు తెలియదు. హల్లెలూయా చెప్పాలి సంతోషంగా. హల్లెలూయా. వెళ్ళిన కాకి 7 రోజులు చూస్తున్నాడు. ఎంత బాధ అనిపిస్తుంది.
రోజు ఎదురు చూడడం అంటే ఏందనుకుంటున్నారు? రోజంతా 24 గంటలు ఎదురు చూస్తున్నాడు, ఈ కాకి వస్తుంది, నీళ్ళు ఇంకినాయో లేదో. దేవుడు కూడా లోకంలోకి మిమ్మల్ని పంపిస్తాడు, మీ పనులు చేసుకోవడానికో, ఉద్యోగాలు చేసుకోవడానికో, లేకపోతే మీ చేతి పనులు చేసుకోవడానికో. వెళ్ళిన నువ్వు మరలు ఏం చేయాలి చెప్పరు? ఆదివారం ఏం చేయాలి? ఓడలోకి రావాలి, నోవాహు దగ్గరికి రావాలి, సంఘానికి రావాలి, సేవకుని దగ్గరికి రావాలి. నేను రాను, నా ఇష్టం అంటే నువ్వు చచ్చిన శవాల మధ్యలో ఎంతకాలం బ్రతుకుతావు బతుకు. చచ్చిన అనుభవాలు ఎంతకాలం బ్రతుకో. ఆదివారం రోజు ఇక్కడికి వచ్చామనుకో, ఎవరి మధ్యలో ఉంటాం? ఎక్కడుంటారు? ఎక్కడుంటారండి? స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతురే, స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతురే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. ఆమేన్. ఇక్కడ స్తుతులు మనం స్తుతిస్తుండగా స్తుతుల మధ్యలోకి ఆ దేవాతి దేవుడు ఆసీనుడై వస్తాడు. ఎక్కడ ఉండాలి ఇప్పుడు నువ్వు? ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధుల మధ్యలో ఉండాలి. ఆదివారం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధుల మధ్యలో ఉండి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఆ మహిమగల దేవుడు ఆ పరలోకాన్ని, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనం స్తుతిస్తుండగా మన స్తుతుల మధ్యలోకి దిగివచ్చి ఆయన నివాసం ఉంటాడు. అందుకనే యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి, ఎందుకంటే ఆయన దిగొస్తాడు కనుక ఇవి రమ్యమైన స్థలాలుగా మారుతాయి. నోవాహు కాకి ఏం పెట్టాడంటే గింజలు పెడుతున్నాడు. అంటే వాక్యం ద్వారా పోషిస్తే దీనికి బోరు కొట్టింది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఊళ్ళోకి వెళ్ళి జంప్ అయిదామా, ఎప్పుడు అవకాశం వస్తుందా జంప్ అయిదామా. కిటికీ తెరిచాడు ఒక అవకాశం, బయటికి పంపిస్తే రాదే. 40 పగళ్ళు ఉన్నది, 40 రాత్రులు ఉన్నది. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకుంది ఉన్నది. కానీ అవకాశం వస్తే జంపు. నేను భీవాన్లో ఉన్నప్పుడు మాట చెప్పిన, వాళ్ళందరూ ఒకటేసారి నవ్వారు. కప్ప యొక్క నడక ఎలా ఉంటుంది, కప్ప ఎలా నడుస్తా చెప్పాడు. చూసారా మీరు ఎప్పుడైనా? నడుతుంది అది. మరి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇక్కడుండి ఏం చేస్తుంది? ఒకేసారి ఇంకొకటి దొరుకుతుంది. అది నడవది. దానికి ఉన్న పని ఏంటిది? దునుకడే. ఇప్పుడు ఈడ ఉంటుంది. మనసులో ఇంకేమైనా లోకం తిరిగింది అనుకో, ఇక్కడి నుంచి ఒకేసారి ఏం చేస్తుంది? అక్కడ దునికెత్తుంది. దాని నడక లేదు, దునకడమే. ఈ సంఘంలోకి ఇంకో సంఘంలోకి, ఆ నుంచి ఇంకో కాడికి, ఆ నుంచి దీని పని అంత ఏంటిది చెప్పరండి. మేము ఎన్నడూ చూడలే పాస్టర్ అన్నట్టు చెప్తున్నా. దునికితే నువ్వెవరు? కప్పలు తీసుకొచ్చుకొని సంఘంలో పెట్టుకుంటా, నేను శవాలం బిక్కు తినే కాకులు తెచ్చుకుంటానా? వీడికి వచ్చినా అదేం చేస్తుంది? సంఘాన్ని దేనికి పోల్చాడు తర్వాత చెప్తా. పౌరాన్ని పోల్చాడు. ఇప్పుడు కాకి వచ్చింది, దానికి ఏం చేస్తుంది? అది ఈయనది
ఇంకోళ్ళని ఏం చేయదు, మంచిగా ఉంచుతుంది. కావు కావు అన్నదానికి నీకు అనిపిస్తే దగ్గర కూర్చొని పెట్టుకుంటావా? చూస్తున్నాడు ఎంత బాధ. 24 గంటలు చూసిన ఏం రాలే, ఎవరు రాలే. అయ్యో పిచ్చికాకి ఎక్కడ పోయిందో చూసినావా? ఈ మంచి మనసే ఉండొద్దు నాకు అనుకుంటున్నా నేను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడట. కృప ఎవరు పొందుతారు? దీనులకు దేవుడు కృపనిస్తాడు. ఈ దీన మనసు, విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నాడు నోవాహు కనుక, అయ్యో నా బంగారం లాంటి కాకి, అది నల్లగున్నా నా బంగారం లాంటి కాకి రాకపాయే ఈరోజు అని మళ్ళీ రేపు చూస్తున్నాడు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు ఎదురు చూశాడు, 4 రోజులు ఎదురు చూశాడు, 5 రోజులు ఎదురు చూశాడు, 6 రోజులు, 7 రోజులు అయిపోయాయి. ఏం రాలే. ఎదురు చూడడం ఎంత బాధ తెలుసా మీకు? తెలుసా ఎదురు చూడడం ఎంత బాధో? సేవకుడు ఎదురు చూసే బాధ కూడా అంతే. ఇది పోయింది, ఇది కాకో పావురమో తెలిసేదాకా పెద్ద టెన్షన్. కాకపోతే మంచి మనసు ఏంటంటే ఇలా కాకపోతే రేపు అది తెలుసుకొని వస్తుంది. అది తెలిసో తెలియకపోయింది, అది తెలిసే పోతుంది. ఏది అది తెలిసే పోద్ది. నోవాహుకు మాత్రం ఏమనిపిస్తుంది? దానికి తెలుసో తెలియకపోయిందిలే. మన పిల్లలు కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేస్తారని తెలుసు మనకు. తెలిసి వాళ్ళు తప్పులు చేసినా ఎన్ని చేసినా అనిపిస్తుంది లాస్ట్కు. ఏమని తెలుసో తెలియక చేసింది. చాలామంది వెనకనే వేసుకుంటారు కానీ ముందే వేయరు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరోజు కాదు 7 రోజులు కాకి కోసం చూసి సేవకుని బాధ అట్టుంటే లాస్ట్కి అర్థమైంది అది శవలం బిక్క తింటుంది. ఇక అది రాదుగా. మరలా 7 దినాలకు ఆగి 7 దినాలు ఆగి దీన్ని పంపించినాక పౌరాన్ని పంపించాడు. అది ఏ పౌరం అయితే నల్ల పౌరమే. స్తోత్రం, హల్లెలూయా. పౌరం పోయింది. పౌరం పోయి మొత్తం ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. చూస్తే అంతా తిరిగింది, కనీసం కాలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేని కారణాన్ని బట్టి, నీళ్ళే ఉన్న కారణాన్ని బట్టి, అమ్మో ఈ కంపులో ఈ నీళ్ళ మధ్యలో నేనెంతకాలం బ్రతుకుతా, నేను బ్రతకలేని ఈ నీళ్ళల్లో నా కాలు కూడా నేను మోపలేను, మా నోవ దగ్గరనే మంచుకున్నదని అదంతా తిరిగి మళ్ళీ వచ్చింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పావురాలు అయితే తిరిగి వస్తాయి, కాకులు అయితే తిరిగి రావు. నువ్వు పావురానివా కాకివా? ఆదివారం ఎగ్గొట్టి పనికి పోతే ఈయనేమో భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దూతాలు చేయని ఈ దివ్య సేవను తూలినైన నాకు చేయక
కృపనిచ్చితివి. దూతాలు చేయని ఈ దివ్య సేవను తూలినైన నాకు చేయ కృపనిచ్చితివి. ధూపార్తి చేబూని నే పాడినా, ధూపార్తి చేబూని నే చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటాడు, భక్తినులతో 1000 దినాలు గడుపుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట శ్రేష్టం. మరి ఆదివారం ఎగ్గొట్టిపోతే ఇప్పుడు ఏం పాట పాడుతావు? పాడు. ఇప్పుడు పాడిన పాటేమో నా పాట. నువ్వు ఎగ్గొట్టి లోకంలో ఉంటుంది చూసినా అప్పుడు ఏం పాట పాడుతావు చెప్పు? పాడండి. భక్తిహీనులతో 1000 దినాలు వద్దయ్యా. ఈ మందిరావరణంలో ఉపవాసం ఉన్నా, ఆకలున్నా, బాధలున్నా, కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా ఈడుంటేనే చాలు. మరి ఆదివారం ఎగ్గొట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు ఏమని పాట పాడతారు? పరిశుద్ధులతో ఉండుట కంటే భక్తిహీనులతో ఉండుట మేలా అన్నట్టేగా. అవేంటి? కాకుల మధ్యలో పావురం అయిందనుకో ఏమైంది? 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 ఏం కాదా? కాకి అరవడమే కాదు, పడవడం కూడా వస్తాయి. నువ్వు విశ్వాసవి అన్ని జనుల మధ్యలోకి ఏదో 10 రూపాయలకు ఆశపడి పోయినావనుకో అవేం చేస్తే? గుడికి పోలే, చర్చికి పోలే అంటే ఏం సాక్ష్యం అది? ఏం సాక్ష్యం? ఏయ్ వినండి, ఇటు అర్థమవుతుందా మీకు? వీళ్ళు బావురాలు అనుకున్నాం కానీ మనలకి ఇవి కూడా ఏంటి? కాకులే. ఎందుకు పాస్టర్ అంత గట్టిగా చెప్తున్నావు? మా బాధలు నీకేం తెలుసు? పోయి పని చేసిరా, 2 పైసలు వస్తే తీసుకుంటా ఆదివారం ఎగ్గొట్టి. మా ప్రభు నమ్ముకున్న కానించి విధి లేని పరిస్థితి తప్ప ఏనాడు ప్రభుకు దూరంగా. అది గుర్తుపెట్టుకోండి. అది ఏదో మందిరానికి వచ్చి కనబడాలని కాదు, అది నాకు నా ప్రభువుకున్న సంబంధం. ఈమె 2 పిల్లలైనా 10 గంటలకు 11 గంటలకైతే 10 గంటలకే పోయి కూర్చునేది. ఏం పని పాటలేక వచ్చేయాలని వాళ్ళు అనుకునేది. దేవుని దగ్గరికి ముందుకు పోవాలని మాకున్నది. మీరు ఎప్పుడు ముందుకు వస్తారని మేము చూస్తున్నాం. మాకు ముందుకు పోయినా అక్కడ మాకు విలువ లేదు. మీరు ముందుకు వస్తారని చూస్తే మీరు రాదు. ఇంట్లో పని, అంత పని, పిల్లలు అంతా వంట చేసుకునేదా? ఆరాధన అయిపోయినాకనే వంట చేసుకోవాలి, మా రూలే. మీరు మాకేం తెలియదని మీరు అనుకుంటారు. పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని ముందు పెట్టుకొని ప్రార్థనలో కూర్చొని ఎవరు రాకముందుకే కూర్చుని ఇక నేను సేవ పోయేటప్పుడు, నేను ఆరాధన నడిపించేటప్పుడు నేను మందిరంలో సాపలన్నీ వేసి మరి ఆడంతా ప్రిపేర్ చేసి ఇంకొక ఆడ వాక్యం చెప్పడానికి పరిగెత్తి. అదేంటంటే ప్రభువుకు నాకున్న సంబంధం. అది ఎవరు విడదీయలేదు, ఎవరు కూడా విడదీయలేదు. ఆదివారం ఆరాధన పెట్టి రమ్మన్నారు వచ్చినాం కాదు, అది ప్రభు మనకున్న సంబంధం. అది హల్లెలూయా. అది నిజంగా పావురమైతే అది వారం అంతా ఎక్కడున్నా ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చి ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. భక్తిహీనులతో ఉండడానికి ఇష్టపడద్దు. ఇక్కడ ఉంటుంది చూడండి, స్తుతుల మధ్యలోకి దేవుడు దిగొస్తాడు. ఆయన పరిశుద్ధమైన వాక్కులు దొరుకుతుంటాయి. ఇక్కడ ఆనందించి సంతోషించి గంతులు వేసే అనుభవం ఇక్కడ వస్తుంది. ఇదే మానేసి వెళ్తే, ఇది మానేసి వెళ్తే నువ్వు ఫంక్షన్కి వెళ్ళు, పెళ్ళికి వెళ్ళు, సావుకి వెళ్ళు, దినాలకి వెళ్ళు, దేనికన్నా వెళ్ళు. కానీ వాటన్నిటికంటే నీ ప్రభు నీకు ముఖ్యమై ఉండాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నువ్వు పనుల దగ్గరికి వెళ్ళి
లేదా నీ ఇష్టం ఉన్న కార్యాల దగ్గరికి వెళ్ళి ఆడికెళ్ళి దావీదు వోలే నాట్యమాడి అంటావా? మరి ఏమంటావు? ఏమంటారు? అసలు వాక్యం అర్థమవుతుందా? ఎగ్గొట్టిలు ఫంక్షన్ వేయాలి, మంచిగా ఓ ఎంగేజ్మెంట్ వేయాలి, అడిగి వేయి దావీదు వోలే అంటారా? అంటే ఏమంటారు? ఏ సైతాన్ చర్చి కట్ చేసి గీడి ఎత్తున్నావు, ఆడేమవుతాయి? డీజే. అక్కడున్న విధానాలు వేరు, అక్కడున్న పద్ధతులు వేరు. అక్కడికి వెళ్తే ఇక్కడున్న పావురానివి, అక్కడికి పోయేసరికి ఏమవుతావు? ఏమవుతారు? కాకైపోతారు. కాకులు కలిసి మంచిగానే ఉంటాయి. ఏ శవాన్ని ఆయన ఏం చేస్తాయి? కలిపే పీక్కొని తింటాయి. లోకంలో ఉన్న పాప సంబంధమైన లోకాశలకు సంబంధించిన అవన్నీ చచ్చిన అనుభవాలు. వాటిని పీక్క తినడానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. అవి నీకు అలవాటైనవి మళ్ళీ ఇడికి రావు, అందుకే పోవద్దని చెప్పి. ఇప్పుడు అది పీక్క తినడానికి అలవాటైంది. ఏంటిది? కాకి శవాలను పీక్కొని తింటాను. దానికి ఇక నోవ ఎందుకు గుర్తుకొస్తాడు? ఓడెందుకు గుర్తుకొస్తుంది? వస్తుందా? లోకంలో ఉన్నవన్నీ, లోక స్నేహాలు, లోక ప్రేమలు, శరీరాశలు, నేత్రాశలు, జీవోడంబాలు, తినుడు తాగుడు, మన భాషలు చెప్తున్నా, తినుడు తాగుడు, మంచిగా బంధువులు, రక్త సంబంధులు, వాళ్ళతో తిరుగుడు, వీళ్ళతో తిరుగుడు, దోస్తులు, స్నేహాలు, పనులు, డబ్బులు అని నువ్వు తిరుక్కుంటూ కూర్చుంటే నీకెవరు గుర్తురారు? నోవు కానీ ఓడ కానీ గుర్తుకురారు. నీ బతుకు నువ్వే బతకాలి. మరి నోవ దగ్గర ఉంటే ఏం లాభం? ఏం లాభం? ఓడలుంటే ఏం లాభం? 40 పగలు 40 రాత్రులు మొత్తం ప్రచండ వర్షం, ఉరుములు, మెరుపులు, ఆ భయానికి లోపల ఉన్నాయని పానమే పోయినట్టు అయింది. కానీ అందులో ఉన్న ఎన్ని తుఫాన్లు వచ్చినా, అలలు వచ్చినా అవి క్షేమంగా ఉంటాయి. బయట ఉన్నవన్నీ పశువులు, మనుషులు, పక్షులతో సహా చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఓడ వెలుపల ఉన్నాయన్నీ చచ్చిపోయినాయి, కానీ ఓడలో ఉన్నాయి మాత్రం భద్రంగా ఉన్నాయి. ఈ ఓడలో ఉన్నంత మట్టుకు నువ్వు భద్రంగా ఉంటావు. నీ కుటుంబం భద్రంగా ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం భద్రంగా ఉంటుంది, నీ పిల్లలు భద్రంగా ఉంటారు. నోవు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాడు, నీ పనుల కోసం ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఉన్నంత మట్టుకు ఎన్ని ఉపద్రవాలైనా, ఎన్ని తుఫాన్లైనా నువ్వు భద్రంగా ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. పావురం పోయింది, మళ్ళొచ్చి అమ్మా ఈ పౌరమైన మళ్ళీ వచ్చింది అనుకున్నాడు. సంఘం మీద, సేవకుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడు పోరు. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ వచ్చింది. ఈయనకు అర్థమైంది నీళ్ళు అక్కడ ఇంకిపోలేదు, మనం పోవద్దని. మళ్ళీ ఒకసారి పంపించాడు. మళ్ళీ వెళ్ళి తిరిగి లాస్ట్కు ఒక ఒలివ ఆకును తీసుకొని వచ్చి, అప్పుడు ఒలివ చెట్టు యొక్క ఆకు దేని గుర్తు అంటే నిరీక్షణ గుర్తు. మన విడుదల వచ్చేసింది, మనం భూమి మీదకి పోతున్నాం, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని ఒక నిరీక్షణ ఈ పౌరం తీసుకొని వచ్చింది. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. నువ్వు తిరిగి రావాలి. లోకంలో ఎన్ని పనులను వేసుకో, నువ్వు మరలా ఓడలోకి వస్తే నీకు ఒక నిరీక్షణ దొరుకుతుంది. ఓడ బరువు అనుకోవద్దు, నోవు బరువు అనుకోవద్దు. విశ్వాస జీవితం ఎందుకు పనికిరాందని ఎవరు తలంచకూడదు. ఇందులోనే అనేక శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఓడలకు దేవుడు నేను తీసుకొచ్చిందే లోకంతో పాటు నువ్వు నాశనం కావద్దని కాపాడాలనే దేవుడు దీంట్లోకి తీసుకొచ్చాడు. ఇందులో కొన్ని ఏమైనాయి? పోతున్నాయి. పోయిన వాటిని మీరు చూడండి. కాకుల్లాగా శవాలను బిక్కొని తింటాయి తప్ప ఆత్మీయ అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, వాక్యపు అనుభవాలు, దేవుని సన్నిధి యొక్క అనుభవాలు మాత్రం మీరు వాళ్ళ జీవితాల్లో చూడలేరు. స్తోత్రం. హల్లెలూయా.
చాలామంది కోసం కూడా నేను ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ నాకు దేవుడు నిన్నే చెప్పిండు, అవి కాకులు రబ్బాయి, కాకులు కొరకు ఎందుకు తలకాయ కొట్టుకుంటావు, పావురాలు అవే వస్తాయి అన్నాడు. హల్లెలూయా. సో దేవుని దగ్గరికి ఏం కావాలి? పావురం 3 సార్లు 2 సార్లు పంపిండి, మళ్ళీ వచ్చిందిగా, మళ్ళోసారి పంపిండి, ఇక రాలేదు. దాని అర్థం ఏంటంటే అక్కడ నివాసంగా ఉంది అని గుర్తు. మరి పావురం తిరిగి వస్తే ఏమైనా లాభమా? మరి కాకిని చూస్తే అక్కడ శవల బిక్క తింటుంది. పావురాలు శవలం బిక్క తినాయి. పాపంతో పాప సంబంధమైన కార్యాల్లో ఆనందించేది కాదు పావురం అంటే. శ్రేష్టమైన గింజలనే దేవుని వాక్యాన్ని తిని దేవుని రాకడ కొరకు సిద్ధపడేదే పావురం. హల్లెలూయా. పాపపు ఊబిలో పాపువిలో చెడిపడి ఉన్న నన్ను నిత్య జీవమిచ్చితివే, పావురము వలనే నీ సన్నిధిలో జీవింప కృపనిచ్చెను. పావురము వలనే సన్నిధిలో జీవింప కృపనిచ్చెను. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. వాక్యమయున్నని సహవాసము ధైర్యము పుట్టించెను. వాక్యమయున్నని సహవాసము ధైర్యము పుట్టించెనే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్. ఈ పావురం తిరిగి రావడం వలన దాని ఆధిక్యత మారిపోయింది. దేవుడు వారితో నిబంధన చేశాడు, వారినే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. అంత మాత్రమే కాదు, నోవా దగ్గరున్న పావురం తిరిగి వచ్చిన కారణాన్ని బట్టి దానికి అనేకమైన శ్రేష్టతలు దేవుడు ఇచ్చాడు. దేవునికి దహన బలి అర్పించేటప్పుడు 3 రకాలైన జంతువులు అర్పించాలి. 3 రకాలే. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, అది కాదు, దహన బలిలో ఒకటి ఎద్దు, రెండవది గొర్రె లేదా మేక, మూడవదిగా పక్షి జాతుల్లో పావురాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎన్నుకున్నాడు? పావురాన్న కాకినా? అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని పోల్చుకోవాలి మనం. దేవుడికి ఇంపైన సువాసన ఇచ్చే ఒక పవిత్రమైన పక్షిగా పావురం మార్చబడింది. ఈ ఓడలో నోవా దగ్గర ఉన్న పావురము ఒక పవిత్రమైన పక్షిగా దహన బలిగా అంగీకార యోగ్యంగా ఎలా మారిందో, అలాగే సంఘంలో సేవకుల దగ్గర ఉన్నవారు దేవునికి ఇష్టమైన బలి అర్పణ కలిగిన వారుగా, సువాసన ఇచ్చేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా పావురానికి దొరికిన శ్రేష్టత ఏంటంటే, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చుట చూశారట. ఈ పావురాన్ని దేనికి పోల్చడం జరిగింది? మరలా పరిశుద్ధాత్మ దేవునికే పోల్చడం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేనికి పోల్చుకున్నాడు? పావురానికి. అంటే పావురం విలువ పెరిగిందా తగ్గిందా? మీకు అర్థమవుతుందా?
పావురం విలువ తగ్గిందా పెరిగిందా? కాకి విలువ అయిలే అంటాడు, అది పోయింది అప్పుడే పోయింది అయ్యా, దాని గురించి అడ్రస్ లేదు. ఇక అది పోయిందే స్టార్ట్, ఇక అది పోయినట్టే లెక్క. ఇక దానికి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీకు అర్థమైందా? కాకి బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరం లేదు. కాకి బలికి ఇవ్వడానికి బలి అర్పించమన్నాడు దేవుడు. పౌరమే కావాలి, అది పవిత్రమైన పక్షి. నువ్వు ఓడలో తిరిగి వచ్చిన ఆ పౌరం లాగా మనం ఉంటే బలికి యోగ్యమైన వారుగా మనం ఉంటాం. దేవుడు ఇష్టపడతాడు, మన ఆరాధన ఇష్టపడతాడు, మన స్తుతులు ఇష్టపడతాడు, మన ప్రార్థన ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు. అది అక్కడ శవాల పీక తిండి ఖో 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 అంటే ఆహా ఇది నా కాకి, ఆహా నా కాకి అంటాడు దేవుడు. మనుషులే మనమే రాళ్ళతో కొడతాం, ఇంకా దేవుడు ఎక్కడ దాన్ని పట్టించుకుంటాడు? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పావురానికి పోల్చబడ్డాడు. బైబిల్లో ఉంది, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. స్తోత్రం చెప్పరు? సంతోషంగా చెప్పాలి. వధువు సంఘానికి గుర్తుగా పావురాన్ని పోల్చడం జరిగింది. అంటే పావురం దేని గుర్తుగా వస్తుంది? మరలే వధువు సంఘముగా. అదే నమ్మకమైన పావురంగా నువ్వు ఉంటే నువ్వు ఒక వధువు సంఘంగా సిద్ధపడతావు. కాకిలాగుండే ఈ పేగులు తీసి సీట్ వేసుకుంటే, ఆ మాంసం అవి తీసి సీట్ వేసుకుంటే, మంచిగా అందులోనే మంచిగా తినుకుంటా లాస్ట్గా అది కూడా అందులోనే శవమై పడితే. స్తోత్రం హల్లెలూయా. లోకాన్ని అనుభవించే వాళ్ళందరూ దేవుని కాదని కాకులే. మీరేం ఫీల్ అయినా నేనేం ఫీల్ కాను. వాక్యం 2 అంచుల కత్తి జోలికి పోదు. పౌరానుకున్న మరొక శ్రేష్ఠ ఏంటంటే వాటి గూళ్ళు వాటికి తెలుసట. ఏడు గూళ్ళు? పావురం యొక్క గూటి స్థలం ఏంటిదో వాటికి తెలుసట. సమయం రాగానే వాటి గూళ్ళకు అవి ఎగిరిపోతాయట. యేసుప్రభు అన్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. అప్పటి వరకు ఇవేం చేస్తాయి? ఎదురు చూస్తా ఉంటాయి. దేన్ని? దేవుడు సిద్ధపరిచిన ఏదో రాగం తీసినవుగా. గువ్వలు గూళ్ళకు ఎగయునట్లు శూతులు తమ గృహమును చేరుచుండగా నా దివ్య గృహమైన సీయోనులో చేరుట నాశయే. పావురము పక్షులన్నీయును దుఃఖారామం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారామం అనుదినం చేయునట్లు, దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచన కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. ఆమేన్. వాటి గూళ్ళు వాడికి తెలుసు. ఏంటి మన గూడు? ఎగిరిపోయే గూడు. నూతన యెరూషలేము సీయోను దేవుడు మనకు కడుతున్నాడు. అదే మన గూటి స్థలం. వీడికి తెలుసు పావురాలకు ఏమని. ఆయన వస్తాడు, మా గూళ్ళకు మేము ఏం చేయాలంటే ఎగిరిపోవాలి. హల్లెలూయా.
ఒక విశ్వాసి మనసు ఎప్పుడు కూడా భూమి మీద ఎన్ని పనులను చేసుకో, ఎన్ని బాధ్యతలను ఉండని, ఎన్నన్న భారాలను భరించు. ఇవన్నీ భరించుకుంటూ నీ గూటి స్థలం ఒకటి ఉంది, ఆయన వస్తాడు. నిన్ను ఎగిరిపోవాలన్న ఆ ఆశతో ఆకాంక్షతో నువ్వు ఎదురు చూడాలి. ఆయన రానే వస్తాడు, నీ గూటికి నువ్వు ఎగిరిపోతావు. హల్లెలూయా. ఈ భాగ్యం ఎవరుకున్నది? కాకికి. అది ఆయన పిలిచిన, ఓ ప్రభా, ఆ బంగారు వీధులు నాకెందుకు, ఆ ముత్యాల గుమ్మాలు నాకెందుకు, ఆ ప్రాకారపు రత్నాలు, ఏ రత్నాలు? మన శనివారం ఏ రత్నాలు? పట్టణ ప్రాకార పునాదులో, ప్రాకారం సూర్యకాంతంలో కట్టబడింది. మాణిక్యమణులో, పుష్పరాగంలో అమూల్యమైన రత్నాలతో కడుతున్నాడు అక్కడ. మీరు చూడాలనుకుంటే శనివారం రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన యెరూషలేము దేవుడు ఎలా కడుతున్నాడో మేము నేర్చుకుంటున్నాం. కాకంటిది అవన్నీ నాకెందుకయ్యా, సచ్చిన శవాలు పిక్క తింటేనే చాలు. నీ బతుకు ఈ భూమిని బతికి సచ్చి ఆ నరకానికి తప్ప దేనికి పని చేయ. కానీ పావురాలు మాత్రం ఆయన సన్నిధికి ఎగిరిపోతాయి. ఎగరాలన్నదా మీకు? ఓడలకు రా. ఎగరాలన్నదా? నోవ దగ్గర. కొన్ని ఏం చేస్తే తెలుసా? నకరాలంటారా ఏంటి? జిమ్మిక్కులు అంటే తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. తెలుసా మీకు? ఇస్సాకు దగ్గరికి వస్తే, తండ్రి నేనే. ఎవరిని? ఏశావును. ఎవరు అంటున్నారు ఆ మాట? యాకోబు అంట. యాకోబు ఏశావు అయిపోయిందట. మందిరానికి వస్తే, సంఘానికి వస్తే, కొంతమంది సేవకుల దగ్గరికి వస్తే ఎంత విధేయత. చేసిన తప్పులు చేస్తారు, మెల్లగా ఏడుస్తారు. ఎందుకంటే పాస్టరు నాకు ఈ ఒక్క గుణం రాలేదు, ఎందుకో అర్థమవుతుంది. ప్రార్థన చేస్తున్నా. మొండిగా ఉండరు కొంతమంది, కఠినంగా ఉండరు. చూసినావా? అది రావట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి? మొండితనం, కఠినత్వం రావాలంటే ఏం చేయాలి? ఈ ఒక్క రోజుకి 24 గంటలు కఠినంగా ఉంటాం. తెల్లారిసరికి అంత చూసి అయ్యో అనే మనసు వస్తుంది. ఆడన్న తలకాయ కొట్టుకుంటాను రాళ్ళతో, కానీ నేను నా చేతితో నేను కొట్టుకుంటాను. ఏంది మంచితనం? అధిక మంచితనం కూడా మంచిది కాదు. మంచిదంటారా? మీకు అన్నీ తెలుసు, నాకు తెలుస్తలేదు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. జిమ్మిక్కులు చేస్తారు. 3 వారాల నుంచి సంఘానికి రాలే, అనేకమైన బలహీనతలు, రోగాలు, సమస్యలన్నీ వచ్చినా దేవుడే నన్ను కాపాడిండు. ఏడు కాపాడిండు? ఎగ్గొడుతో నీ ఇష్టం ఉన్నట్టు చేస్తావు. ఇక్కడ ఏదో చెప్తే సరే నేనంటే నేను నమ్ముతా. మరి పైన ఉన్నాయన, ఆహా నా కుమార్తె, ఆహా నా కుమారుడా, 3 వారాలు ఎక్కడెక్కడ తిరిగినావో నాకు కూడా తెలుసులే అని ఆయన అనుకుంటాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన కాక నువ్వు అంటావు, నేను దీవించనని ఆయన అంటాడు. మీ ఇద్దరికి ఎందుకు గొడవలు ప్రభా? నేనంట. స్తోత్రం. హల్లెలూయా. మనుషులు భైరూపాన్ని చూస్తారు, దేవుడు భైరూపం అంటే నువ్వు బాగా ఎడతాను అనుకో, అమ్మో గ్రేస్ ఎక్కినా నువ్వు ఎంత ఎడుతున్నావు, నీకు ఎంత బాధ ఉంది. అయినా ప్రభా నీ బిడ్డ ఎంత పశ్చాత్తాపడుతుంది, కళ్ళు ఇప్పుడే తుడవబడాలి కన్నీళ్ళను. దేవుడు అంటాడు, రేపిచ్చోడా అవి మనుషులు వచ్చేటివి రా, నా దగ్గర వేసేటివి కావు అని. ప్రైజ్ ది లార్డ్. మీ ఇష్టం. కాకులైన వారందరి కొందనాలు. మీకు కిటికీ తెరవబడి ఉంది, మీరు ఎప్పుడైనా ఓడలోకి వెళ్ళి ఏం చేయొచ్చు. గట్టిగా చెప్తలేదు ఎందుకు? పోతున్నా అనుకుంటారా? పోనీ. కాకి ఎప్పుడున్నా లోపల దానికి ఎంత బాధో. ఈ ఓడల కొంతమందిని మందిరానికి, సంఘానికి వస్తే ఏమున్నది పాస్టర్, జీవితం ఏం మారింది, బతికేం మారింది. ఓ 10 బిల్డింగులు 20 లక్షలు నీకు ఇచ్చి 4 కార్లు ఇస్తే దేవుని నమ్ముతావా? అసలు నీకు ఇవన్నీ ఇస్తే నువ్వు చచ్చిపోతావా?
నాకు చెప్పు, ఇప్పుడే ఓ ప్రశ్న అయితే చెప్పు. నీ ఇంట్లో 5 లక్షలు అనుకో, గుడికొస్తావా? అబద్ధం ఆడుకొని చెప్పాలి. దేవుడు దీవించాలంటున్నావు, నీకు దీవించాడు, 5 లక్షలు ఇచ్చాడు, గుడికొస్తావా? 5 లక్షలున్నాయి, షాపింగ్ ఎటు తెప్పియనా? బకెట్, గ్రీన్ బకెట్, రెడ్ బకెట్ ఈరోజు తెప్పిస్తా. కావాల్సి నేను కొనుక్కోవాలి. ఒకవేళ ఆరాధన ఉన్నా అది ఎప్పుడైపోతుందో కార్ది ఎక్కడికి పోవాలి? ఏ మాటకైనా. అస్సలు నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు గుడి దాకెందుకు వస్తావు? మరి ఏడున్నావు? షాపులు కాదు. ఏలియా పాస్టర్ దగ్గర 20 లక్షలు ఉన్నాయట. అప్పుడు ఎవ్వరు తెలియనారు, ప్రైజ్లాడు పాస్టర్ చూడాలనిపించింది, వచ్చిన మిమ్మల్ని కూడా ఏం చేస్తారు, డబ్బులున్నాయని తెలుతా. మా అక్క కాడ డబ్బులు ఉన్నాయట, మా చెల్లె కాడ డబ్బులు ఉన్నాయట, మా అన్న కాడ డబ్బులు ఉన్నాయట, మా తమ్ముడి కాడ డబ్బులు ఉన్నాయట అని మెల్లగా, అన్న బాగున్నారా, ఎందుకు రేపు మేము వస్తున్నాం అన్న, ఆదివారం సెలవు కదా పిల్లలుగా. అప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు అవుతావా? లేనప్పుడు లేడనే పోయింది. ఇప్పుడు లక్షలు ఉన్నాయి. ఒకటి మటను, ఒకటి చికెను, ఒకటి బిర్యానీ, అన్నీ తీసుకొచ్చి అలా పెడితే తినబెట్టదా సరిగే 1 గంట. అయ్యో అప్పుడే 1 గంట అయిందా? ఆడు మళ్ళీ వచ్చి ఏమంటాడో పాస్టర్ అని. స్తోత్రం, హల్లెలూయా. అట్టుండదు. అయితే నీ నిజమైన భక్తి అనేది దేవుడు శ్రమల్లో చూడాలనుకుంటాడు. ఓడలు ఇప్పుడు ఏమున్నాయి వాళ్ళకు? 40 పగలు 40 రాత్రులు. ఒక్క ఆలోచన ఇట్లా కొట్టింది అనుకో, ఇటున్న జంతువులన్నీ అడుబడుతున్నాయి, అటున్నాయన్నీ ఇడుబడుతున్నాయి. చీకట్లు ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అయినా నమ్మకంగా ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నా కుటుంబం ద్వారా విస్తరించిన వాళ్ళే. ఇప్పుడున్న జంతువులు ఓడలున్న జంతువుల ద్వారా విస్తరించినవే. ప్రపంచ యావత్తుకు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నదంటే నా కుటుంబం, ఓడలో ఉన్న జంతువు. హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ప్రశ్న, ఓడలో ఉన్నోళ్ళు అన్ని శ్రమల మధ్యలో, చీకట్ల మధ్యలో ఉండి చెడిపోయిన వాళ్ళ, బాగుపడోళ్ళ? చెడిపోయిన వాళ్ళ, బాగుపడోళ్ళ? చెప్పండి. చెడిపోయిన వాళ్ళ, బాగుపడోళ్ళ అంటానా? ప్రపంచం అంతా ఇప్పుడు ఎవరి ద్వారా తయారయ్యారు? మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది వాళ్ళు? 8 మంది. ఇప్పుడు ఎంతమంది? ప్రపంచ జనాభా ఎంత? దేశ జనాభా ఎంత? చదువుకున్న లెక్కన్నారు. ప్రపంచ జనాభా ఎంత? ముక్కు మూసుకో చెప్పు. మీ ఊరి జనాభా ఎంత? ఒక మండలం జనాభా ఎంత? జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఎంతమంది? మీకు పంపించుదానుగా ఇంచుమించట. ఇంచుమించు సరే పోనీ అందా చెప్పండి. నాకు శివులు తక్కువనే పడుతున్నాయని తెలుసు నీకు. చెప్పు. 1.84 బిలియన్. మిలియన్ అంటే ఎంత? బిలియన్ అంటే ఎంత? లెక్కలు 94 నీకు. 100 కోట్లు. వీళ్ళందరూ ఎవరి ద్వారా వచ్చిల్లో? ఓడలో ఉన్న 8 మంది ద్వారా ప్రపంచ జనాభా వచ్చేసి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఆ మాట ఎప్పుడు తెలుసా? ఓళ్ళకెళ్ళి బయటకు వచ్చినాక దేవుడే చెప్పేశాడు, నువ్వు ఓడలో ఉండు, ఒకరోజు నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని ఆయన చెప్తాడు. ప్రపంచమంతా విస్తరిస్తాం. హల్లెలూయా. ఇప్పుడున్న జంతువులన్నీ అందులో ఉన్న జంతువులే. దేవుడు కాపాడాలంటే కాపాడుతాడు, దేవుడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు, దేవుడు విశాలపరచాలనుకుంటే విస్తరింపజేస్తాడు. అప్పటి వరకు ఓడలో ఉండాలి, నోవా దగ్గర ఉండాలి.
కాకులు ఎన్ని పోయినా పర్లేదు, కాకి మంచిగా పోయింది, దాని బతికి ఏం మంచుకున్నదని పౌరం అనుకోవట్లేదు. అనుకున్నదా? అనుకుంటే మళ్ళీ వచ్చినా కొంతమంది అనుకుంటారు వాళ్ళు బయటికి వెళ్ళి మంచి పని చేసి, ఏం మంచి పని చేసి ఒకసారి వాళ్ళ దగ్గర పోయి చూడు. పర్మిషన్ ఫుల్ గ్రాంటెడ్. పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత మంచిగున్నారో చూడు చూడు. నాకు నేను రాలే, ఆయన పిలిస్తే వచ్చింది. ఆయన చెప్తే చెప్తున్న వాక్యం. దేవుని యొక్క ఆలోచన మాత్రమే తీసుకొని దానికి ఏది కలపకుండా ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్పి బలపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచడానికి దేవుని నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని సిద్ధం చేసుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. నా డ్యూటీ. దా క్రమానికి నువ్వు లోబడి ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు అనేకంగా ఉన్నాయి. వద్దని పోతే కాకి ఆ ఒక్కసారికే బయటికి వెళ్ళింది, దానికి అడ్రస్ లేదు. అందుకని అడ్రస్ లేని జీవితాలు మనకొద్దు, ఆశీర్వాదించబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వైరాగ్యంతో ప్రార్థన చేయాలి. ప్రభా, ఓడలో ఉన్న పావురం వలె నా జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నీళ్ళ మోకాళ్ళ మీదకి వచ్చి